హాయ్ ఫ్రెండ్స్, దిస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ ఈరోజు క్లోజింగ్ పిలిచి 56,230 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ చేయడం జరిగింది. సో నేను ప్రీవియస్ వీడియోస్లో నేను కొన్ని విషయాలు చెప్పాను ఫ్రెండ్స్, అదొకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఫ్రైడే అంటే సాటర్డే వీడియో అప్లోడ్ చేసినప్పుడు మండే మార్కెట్ గురించి చెప్పడం జరిగింది. మండే కావచ్చు, ట్యూస్డే కావచ్చు, వెన్స్డే కావచ్చు, సోమ మంగళ బుధవారంలో మార్కెట్ కంపల్సరీగా ఒక అప్సైడ్ మొమెంటం వెళ్లాల్సిన అవసరం ఉంది. అడ్జస్ట్మెంట్ పరంగా మార్కెట్ వెళ్లాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని కూడా మీకు నేను చెప్పడం జరిగింది. ఒకవేళ మండే మిస్ అయితే ట్యూస్డే 80% అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలి. ఒకవేళ ట్యూస్డే కూడా మిస్ అయితే మాత్రం వెన్స్డే మాత్రం 100% మార్కెట్ అప్సైడ్ మూమెంట్కి వెళ్ళాల్సిన అవసరం ఎంత ఉంది. ఎందుకంటే ప్రీవియస్లీ మనకి ఒక ప్రీవియస్ వీక్ మనం చూసుకుంటే మాత్రం ఆ వీక్తో ఈ వీక్ని కంపేరింగ్ చేసుకుంటే మార్కెట్ ఓవర్లో మార్కెట్ పడిపోయిందనమాట. ఓవర్గా మార్కెట్ రియాక్ట్ అవుతుంది. దాని గురించి మార్కెట్ డెఫినెట్గా మార్కెట్ ఇక్కడ నుంచి అప్సైడ్ మూమెంట్ అడ్జస్ట్మెంట్ ప్రకారం కానీ వెళ్ళాలి. బయింగ్ ప్రకారంగా మార్కెట్ వెళ్ళకపోయినా సరే అడ్జస్ట్మెంట్ ప్రకారంగానే మార్కెట్ వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాని గురించి నేను మాత్రం వెళ్ళాను. ఎందుకంటే మనకి విత్ వాల్యూమ్ ప్రకారం మనం ఒకసారి మార్కెట్ని చూసుకుంటే మాత్రం కంపల్సరీ మార్కెట్ కూడా డెఫినెట్గా మార్కెట్ రాంగ్ సెల్లింగ్ వెళ్ళిందని చెప్పి నేను ముందుగా నుంచి కూడా మీకు చెప్తూనే ఉన్నాను. ఆ రాంగ్ సెల్ని మనం ప్రొడక్షన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వితౌట్ వాల్యూమ్తో మార్కెట్ వస్తున్నప్పుడు మనం డెఫినెట్గా దాన్ని రాంగ్ సెల్లింగ్ అంటాం. అదేవిధంగా మనకి ఇంకా కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో అది రానున్న రోజుల్లో మనం నేర్చుకుందాం వన్ బై వన్. ఇప్పుడు చెప్తే మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు మేడం. సో అయితే మార్కెట్ ఈరోజు కొద్దిగా బయింగ్ ఆపర్చునిటీ అయితే వచ్చింది. బయింగ్ ఆప్షన్ అయితే రావడం జరిగింది. మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళింది. అయితే నేను ప్రీవియస్ వీడియోస్లో మీకు ఈ లెవెల్ని ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం కాల్ ఆప్షన్ బై చేస్తానని కూడా చెప్పడం జరిగింది. ఇన్ కేసు ఒకవేళ అలా కాకుండా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్లో నేను కాల్ ఆప్షన్ బై చేస్తానని చెప్పి ముందే మీకు అడ్వాన్స్గా ఒక రోజు ముందే చెప్పడం జరిగింది. ఎందుకంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకి ఈ లెవెల్ని కొద్దిగా మనకి బ్రేక్ చేసుకునే అవకాశం ఉంది అని కూడా మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ ఎందుకంటే ఇక్కడ మనం చూసుకుంటే పర్ఫెక్ట్గా మనకి ఈ లెవెల్ని టచ్ అయి వెళ్ళింది. కానీ ఈరోజు మనం చూసుకుంటే మాత్రం కొద్దిగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, కొద్దిగా బ్రేక్ అయింది అనమాట. నేను ఆల్రెడీ ముందుకు చెప్పాను, కొద్దిగా బ్రేక్ అయినా పర్వాలేదు, కొద్దిగా బ్రేక్ అయ్యి మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తాయి. ఎందుకంటే ఫ్లాట్గా ఓపెన్ కిందకు వస్తే డెఫినెట్గా మార్కెట్ని అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్ళిపోతారు. ఒకవేళ అలా కాకుండా గ్యాప్ డౌన్గా ఓపెన్ అయింది మాత్రం మరీ మంచిది మార్కెట్లో. సో నేను ముందుగా కూడా మీకు చెప్పడం జరిగింది, కాల్ ఆప్షన్ అయితే బై చేస్తాను గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే అని చెప్పడం జరిగింది. అండ్ నేను గ్యాప్ డౌన్ మార్నింగ్ సెషన్లో గ్యాప్ డౌన్ అయితే బై చేయడం జరిగింది మేడం. సో అయితే అయిపోయిన దాని గురించి ఎవరైనా చెప్తారు, అవ్వని దాని గురించి మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మార్కెట్లో మనకి మూడు నాలుగు రకాలుగా మనం ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయి. సో దాంట్లో ఒకటి ఈజీగా మీకు అర్థమయ్యేలాగా ఒక ఫ్యాక్టర్ అయితే మీకు చెప్తాను. మార్కెట్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మాత్రం 85% మాత్రం వాల్యూమ్తోని మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ అయితే పర్ఫెక్ట్గా అప్సైడ్ మూమెంట్ అయితే వెళ్ళటం జరిగింది మనకి ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో. ఎందుకు నిఫ్టీ మాత్రం చాలా రాంగ్ బయింగ్ అయితే వితౌట్ వాల్యూమ్తో వెళ్ళింది. అది డేంజర్ జోన్ అనమాట అలా వెళ్తే. కానీ మనకి బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఈరోజు ఒక స్ట్రాంగ్నెస్ క్రియేట్ చేసుకుంటూ మెల్లగా వెళ్తుందన్నమాట. అంటే ప్రీవియస్ నేను ముందుగా చెప్తున్నాను, ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ పడాలనుకుంటే మాత్రం నిఫ్టీ మాత్రం చాలా ఎక్కువ పడే అవకాశం ఉంది, బ్యాంక్ నిఫ్టీ తక్కువ పడే అవకాశం అనమాట. ఆ బేస్మెంట్ కావాలన్నమాట. ఈ బేస్మెంట్ ఎప్పుడైతే మన వాల్యూమ్ ద్వారా మనకి చూసుకుని ఈరోజు బయింగ్ వెళ్ళిందో మార్కెట్, నేను ఎప్పుడు అనుకున్నాను మా బ్యాంక్ నిఫ్టీ అయితే మాత్రం డెఫినెట్గా ఒక మంచి బేస్మెంట్తో మంచి వాల్యూమ్తో 85% వాల్యూమ్తో మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ అయితే తీసుకెళ్ళడం జరిగింది. ప్రీవియస్ వీడియోస్లో మీకు చెప్పాను వాలటిలిటీ ఉంటుందని చెప్పడం జరిగింది. వాలటిలిటీ కూడా ఉంటుంది, లేకుండా ఉండదు. కానీ మనకి వాల్యూమ్ కన్ఫర్మేషన్ మాత్రం 85% బ్యాంక్ నిఫ్టీలో రావడం జరిగింది అన్నమాట. అయితే రేపు మాత్రం మనకి బ్యాంక్ నిఫ్టీ మాత్రం 56,000 దగ్గర మాత్రం ఒక సపోర్ట్ లెవెల్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఎందువల్ల అంటే మనకి ఒకసారి ఆప్షన్ చైన్ ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఆప్షన్ చైన్లో డేటాలు చూసుకుంటే మాత్రం 56,000 దగ్గర నుంచి మాత్రం ఓఐ చేంజెస్ అయితే మనకి 56,000 నుంచి లెవెల్ దగ్గర నుంచి మనకి ఈ ఓఐ చేంజెస్ ఇక్కడ కూడా జరిగింది.
మనకి ఇక్కడ నుంచి కూడా మనకి చేంజెస్ అయితే జరుగుతుంది. ఇక్కడ ఎక్కువ చేంజెస్ అయితే జరిగింది పుట్ సైడ్లో మాత్రం. ఎందుకంటే మనకి ఒకవేళ పడినా మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్గా ఏర్పాటు చేసుకునే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. సో ఈ ఓయో చేంజెస్ రేపు ఇంకా కొద్దిగా ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక ఓయో చేంజెస్ అయితే జరిగితే మరీ మంచిది అనమాట. ఓకేనా. అయితే మనకి ఒకసారి చార్ట్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. చార్ట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో మనకి బ్యాంక్ నిఫ్టీ మనం చూసుకుంటే మాత్రం 56,000 దగ్గర అయితే ప్రజెంట్ అయితే ఒక సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేసుకుని మార్కెట్ అప్ సైడ్ మూమెంట్కి అయితే వెళ్ళడం జరిగింది. ఒకవేళ అలా కాకుండా మార్కెట్ రేపు సపోర్ట్ 56,000 సపోర్ట్ లేకుండా గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం నేను డెఫినెట్గా ఫస్ట్ ట్రేడింగ్ సెషన్లో పుట్ ఆప్షన్కి ట్రై చేస్తాను, కాల్ ఆప్షన్కి అయితే నేను ట్రై చేయను. ఒకవేళ మార్కెట్లో ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా వెయిట్ అండ్ వాచ్ చేస్తాను. మనకి ఏదో లెవెల్ మనకి బ్రేక్ అవ్వాలి, బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా నేను బయింగ్ వైపు వెళ్తాను అనమాట. రేపు మనం చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ చూడండి, ఈ లెవెల్ దగ్గర ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది ప్రజెంట్ బ్యాంక్ నిఫ్టీకి. ఈ రోజు కూడా ఈ లెవెల్ దగ్గరికి వచ్చి మనకి ప్రజెంట్ అయితే మార్కెట్ హోల్డ్ అయింది. ఈ లెవెల్ దగ్గర నుంచి మాత్రం కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. మళ్ళీ మార్కెట్ నిలదెక్కుని అప్ సైడ్ మూమెంట్కి అయితే వెళ్ళడం జరిగిందన్నమాట. రేపు ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి, ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా కాల్ ఆప్షన్కి బ్రేక్ చేస్తాను. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం పుట్ ఆప్షన్కి ట్రై చేయడం జరుగుతుంది. ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం మరీ మంచి గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకి 56,000 సపోర్ట్ లెవెల్ ఉంది. మళ్ళీ అగైన్ మనకి ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ లెవెల్ దొరుకుతాయి అన్నమాట. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే అవకాశం పాసిబిలిటీ లేదు, ఇది తక్కువ అనమాట, ఎప్పుడు రేర్ అనమాట. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే మార్కెట్లో ఒక రాకెట్ స్పీడ్ మూమెంట్లో డబుల్గా తీసుకెళ్ళిపోతారు అనమాట. ఓకేనా. ఈ సిచ్యువేషన్ ఎందుకంటే మార్కెట్ అడ్జస్ట్మెంట్ ప్రకారంగా మార్కెట్ వెళ్ళాలి కాబట్టి ఆ అడ్జస్ట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత మార్కెట్ని వదులుతారు, అంతవరకు అయితే బయర్స్ వదలరు అనమాట. ఓకేనా. సో ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం కాల్ ఆప్షన్ అయితే బై చేస్తాను ఫ్రెండ్స్. కాల్ ఆప్షన్ బై చేసి నా టార్గెట్ మాత్రం 56,500 ఫస్ట్ టార్గెట్ పెట్టుకుంటాను. తర్వాత సెకండ్ టార్గెట్ మాత్రం 56,600 నా సెకండ్ టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. సో నేను ప్రీవియస్ డే వీడియోస్లో చెప్పింది నేను నా టార్గెట్స్ అయితే హిట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే టార్గెట్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే డెఫినెట్గా కాల్ ఆప్షన్ బై చేస్తానని చెప్పాను. కాల్ ఆప్షన్ బై చేశాను. నా రెసిస్టెన్స్ జోన్ అయితే ఈ లెవెల్ కూడా చెప్పడం జరిగింది. ఈ లెవెల్ దగ్గర నేను టార్గెట్ అయితే బుక్ చేయడం కూడా జరిగిందన్నమాట. ఓకేనా. సో అయితే అప్సైడ్ మూమెంట్కి అయితే నా టార్గెట్స్ అయితే మీకు చెప్పడం జరిగింది. కంప్లీట్గా ఈ లెవెల్ మనకి బ్రేక్ చేయాల్సి వస్తుంది. 56,000 ఈ లెవెల్ అనమాట. ఏ లెవెల్ అంటే నాకు 56,300 లెవెల్ కంప్లీట్గా 56,300 లెవెల్ కంప్లీట్గా బ్రేక్ చేస్తే 56,400 56,500 నా టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుంది మేడం. ఒకవేళ ఇన్ కేస్ మనకి ఏదైనా బ్యాడ్ న్యూస్ దరిద్రానికి మనకి దారుణమైన బ్యాడ్ న్యూస్ వస్తే మాత్రం ఏ లెవెల్ పనిచేయదు, మనకి మార్కెట్ పడుతుంది. ఈ లెవెల్ కూడా పనిచేయదు, ఈ లెవెల్ కూడా పనిచేయదు అనమాట. కానీ మార్కెట్ అంత దారుణంగా లేని కాబట్టి ప్రజెంట్ సిచ్యువేషన్ మనం చూసుకుంటే డెఫినెట్గా మార్కెట్లో ఒక అడ్జస్ట్మెంట్ ప్రక్రియలో మార్కెట్ వెళ్ళాలి. ఆ వెళ్ళే ప్రక్రియలో ఒక సపోర్ట్ లెవెల్ కూడా బ్యాంక్ నిఫ్టీ ఏర్పాటు చేసుకుంది. ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేసుకుంది ఫ్రెండ్స్. ఇదే సపోర్ట్ లెవెల్ని మార్కెట్ బేస్మెంట్ చేసుకుంటూ ఒకవేళ వాలటిలిటీ క్రియేట్ చేసుకుంటూ ఉంటే మాత్రం ఒకవేళ ఈ లెవెల్లోనే మార్కెట్ అడ్జస్ట్మెంట్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి వస్తుంది. అడ్జస్ట్మెంట్ కంప్లీట్ చేసుకుంటే మాత్రం మళ్ళీ మనకి 56,000 మనకి రెసిస్టెంట్ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఒకవేళ పడే అవకాశం పాసిబిలిటీ ఎక్కువగా ఉందన్నమాట. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క నా యొక్క వ్యూ అయితే ఇది. నేను డౌన్ సైడ్కి అయితే టార్గెట్ చెప్పలేదు, ఎందుకంటే డౌన్ సైడ్కి టార్గెట్ అయితే భయంకర న్యూస్ వస్తుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు పడుతుంది మార్కెట్. డౌన్ సైడ్ ఒకవేళ నేను చేయను. ఒకవేళ డౌన్ సైడ్ ఏదైనా దారుణంగా ఈ లెవెల్ న్యూస్ వచ్చి లెవెల్ బ్రేక్ అయితే మాత్రం నా టార్గెట్ 55,500 తర్వాత 55,400 సెకండ్ టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. ఓకేనా. ఒకవేళ ఇన్ కేసు ఈ సిచ్యువేషన్లో ఏదైనా బ్యాడ్ న్యూస్ వస్తే మాత్రం గ్యాప్ డౌన్ ఓపెన్ చేసి గ్యాప్ డౌన్ వచ్చేసి మార్కెట్ అప్సైడ్ మూమెంట్కి తీసుకెళ్ళిపోతారు. కానీ మార్కెట్ రన్నింగ్ ఉండగా మార్కెట్లో ఏదైనా బ్యాడ్ న్యూస్ వస్తే మాత్రం మన సెల్లింగ్ ప్రెజర్ అయితే ఎక్కువగా ఉంటుంది మాత్రం. ఓకేనా. మన అన్ని విధాలుగా మీకు చెప్పడానికి కూడా జరిగింది మేడం. అయితే ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 24,830 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే నిఫ్టీ క్లోజ్ చేయడం జరిగింది. సో నిఫ్టీలో నేను టార్గెట్స్ కూడా మీకు చెప్పడం జరిగింది. నిఫ్టీలో మాత్రం 24,700 ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం నేను 24,800 ఫస్ట్ టార్గెట్ పెట్టాను చెప్పడం జరిగింది. సో ఈ లెవెల్ కూడా 24,800 ఈ లెవెల్ కూడా బ్రేక్ అయితే మాత్రం 850 నా టార్గెట్ కూడా
మీకు చెప్పడం జరిగింది. ఈరోజు నా ఇంటర్డే బేసిక్లో 2 టార్గెట్లు కూడా హిట్ అయింది. లాస్ట్ మినిట్లో మార్కెట్ 850 అంటే 848కి 849 తగిలింది. 815 ఇయర్ అనమాట, అంటే 1 రూపీస్ 2 రూపీస్ డిఫరెన్స్లో మార్కెట్ వెళ్ళడం జరిగింది. నా 2 టార్గెట్లు కూడా ఈరోజు హిట్ అవ్వడం జరిగింది. సో అయితే మనకి నిఫ్టీ మనకి విత్ వాల్యూమ్ ప్రకారం మనం చూసుకుంటే మాత్రం ఈరోజు మార్కెట్లో మాత్రం కొద్దిగా చాలా మటుకు మాత్రం ఒక రాంగ్ బయింగే వెళ్ళింది నిఫ్టీ. ఈ రకంగా వెళ్తే మాత్రం అడ్జస్ట్మెంట్ మార్కెట్ వాలటిలిటీగా వెళ్ళాలి. మార్కెట్ యాక్చువల్గా వితౌట్ వాల్యూమ్తో వెళ్తుంది ఎక్కువ శాతం కూడా. మనం అది కన్వెన్షన్ చేసుకోలేం, ఎందుకంటే మనకి మార్కెట్ మళ్ళీ పడాలి కాబట్టి మార్కెట్ కొంచెం త్వరగా వెళ్ళి అప్ సైడ్ మూమెంట్ వెళ్ళి మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చేస్తాయి, ఎందుకంటే అడ్జస్ట్మెంట్ కంప్లీట్ అయిపోతే వచ్చేస్తామన్నమాట. ఆ రకంగా మనం చూసుకుంటే మాత్రం ఓకే నిఫ్టీలో మనకి మార్కెట్ బయింగ్ వెళ్ళిందన్నమాట. కానీ ఈ బయింగ్ మాత్రం ఆగని బయింగ్ అనమాట, ముందుగా చెప్తున్నాను. ఎందుకంటే ఒక రాంగ్ బయింగ్ మార్కెట్లో తీసుకెళ్ళడం జరిగింది వితౌట్ వాల్యూమ్తో. ఎప్పుడైతే వితౌట్ వాల్యూమ్తో మార్కెట్ వెళ్ళిందో అడ్జస్ట్మెంట్ ప్రకారంగా మన స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అనమాట. ఇక్కడ 25,000 లెవెల్ దగ్గర మాత్రం ఒక రెసిస్టెన్స్ జోన్ అయితే నిఫ్టీలో ఉందన్నమాట. సో అయితే మనకి ఈరోజు ఇంట్రాడే బేసిక్లో కానీ హోల్డింగ్ పర్పస్లో కానీ మనకి ఒకవేళ ఈ లెవెల్ ఈ అప్సైడ్ మూమెంట్ ఆగాలి అనుకుంటే మాత్రం మనకి డెఫినెట్గా మళ్ళీ మనకి సపోర్ట్ లెవెల్కి ఒకసారి రావాల్సి వస్తుంది. నిఫ్టీ 24,800 దగ్గర మాత్రం కంపల్సరీగా ఒకసారి రావాల్సి వస్తుందన్నమాట. ఎందుకంటే ఆప్షన్ చైన్ అనాలిసిస్లో కూడా మనకి చూస్తే మాత్రం ఓఏ చేంజ్ జరుగుతుంది. ఒకవేళ మార్కెట్ అలా రాకుండా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే నేను పుట్ ఆప్షన్కి తీసుకుంటాను ఫస్ట్ అవర్లో. ఒకవేళ అలా కాకుండా మార్కెట్కు ఫ్లాట్గా ఓపెన్ అవ్వాలి, రేపు ఫ్లాట్గా ఓపెన్ అయితే నిఫ్టీ మంచిది. ఎందుకంటే మనకి ఈ లెవెల్ సపోర్ట్ చేసుకోవాలి రానున్న రోజుల్లో అనుకుంటే మాత్రం డెఫినెట్గా నిఫ్టీ ఫ్లాట్గా ఓపెన్ అయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే మాత్రం వీక్నెస్తోనే క్రియేటర్. చాలామంది ఏమంటారు గ్యాప్ అప్ ఓపెన్ అయింది మార్కెట్ బుల్ మార్కెట్ అనుకుంటారు, కానీ మనకి కన్ఫర్మేషన్ నాకు వాల్యూమ్ రావాలి, వాల్యూమ్ వస్తేనే నేను డిసైడ్ అవుతాను, లేని పక్షంలో ఏది డిసైడ్ అవ్వనమాట. ఎందువల్ల అంటే నేను అది మార్కెట్ ఫస్ట్ నుంచి నేర్చుకున్నాను. నాకు ఏదైనా కన్ఫర్మేషన్ వస్తే నేను అవసరమైతే అప్పో సప్పో చేసే బ్యాంక్ లోన్ పెట్టైనా సరే ఎంతైనా సరే నేను ఇన్వెస్ట్ చేస్తాను. నాకు ఏం కన్ఫర్మేషన్ రాకపోతే మాత్రం ఈచ్ 1 రూపీ కూడా నేను నా డీమ్యాట్లో నేను పెట్టుకోను. డీమ్యాట్ అంటే ట్రేడింగ్ చేయనమాట, 1 రూపీతో కూడా చేయనమాట నేను. సో అది నా మెంటాలిటీ అనమాట. నాకు వాల్యూమ్ కన్ఫర్మేషన్ వచ్చిందంటే నా దగ్గర ఉన్న లేకపోయినా సరే ఫ్రెండ్స్ దగ్గర అడుగు లేదా బ్యాంక్ లోన్ తీసుకున్నా నేను కంప్లీట్గా నేను బై చేసుకుంటాను. లేని పక్షంలో మాత్రం 1 రూపీ ఈచ్ 1 రూపీ కూడా నేను ఇన్వెస్ట్ చేయను, బయింగ్ చేయను, ట్రేడింగ్ చేయనమాట. సో నాకు వాల్యూమ్ రావాలి అలాగా. సో మనకి ఏంటంటే నేను ఆ రకంగా నేను ఫస్ట్ నుంచి మార్కెట్లో ఈ 8-9 సంవత్సరాల నుంచి చూసుకుంటే మాత్రం నా మార్కెట్ అలా నేర్చుకోవడం జరిగింది. అలానే ఆ విధంగా నేను రీడ్ చేస్తున్నాను, అదేవిధంగా మార్కెట్ కూడా బిహేవ్ చేస్తుంది. సో అయితే ఇక్కడ మనం కొన్ని పాయింట్స్ అయితే మనం చూసుకోవాలి. డెఫినెట్గా మార్కెట్లో 24,700కి రావాలి. అగైన్ ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ వస్తే మాత్రం డెఫినెట్గా ఒక వాల్యూమ్ జనరేట్ చేసుకోవాలి. ఎప్పుడైతే వాల్యూమ్ జనరేట్ చేసుకుందో హోల్డింగ్ పర్పస్లో కూడా ఈ లెవెల్ని కూడా స్ట్రాంగ్నెస్ క్రియేట్ చేసుకుంది. అలా కాకుండా మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం నేను వీక్నెస్ కానీ క్రియేట్ చేసుకుంటాను. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మనకి ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి ఫ్రెండ్స్. ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం నేను కాల్ ఆప్షన్ బై చేసుకుంటాను. నా టార్గెట్ 25,000 దగ్గర ఫస్ట్ టార్గెట్ పెట్టుకుంటాను. అది లెవెల్కి బ్రేక్ అయితే మాత్రం 25,100 నా టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. ఓకేనా. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే నియర్ 25,000 దగ్గర గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం నేను పుట్ ఆప్షన్కి చూస్తాను. పుట్ ఆప్షన్ చూసి దానివల్ల నాకు 24,900 నా ఫస్ట్ టార్గెట్ పెట్టుకుంటాను. తర్వాత 24,850 నా సెకండ్ టార్గెట్, 850 కానీ 800 కానీ నా సెకండ్ టార్గెట్, 850 నా సెకండ్ టార్గెట్ పెట్టుకుంటాను. ఓకేనా. సో ఇదన్నమాట. ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి కంపల్సరీ. ఈ లెవెల్ బ్రేక్ అయితే నా 25,100 ఫస్ట్ టార్గెట్, 5,000 ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ 25,100 సెకండ్ టార్గెట్ కూడా నేను పెట్టుకోవడం జరుగుతుందన్నమాట విత్ మనకి నిఫ్టీలో. ఒకవేళ మార్కెట్ ఏదైనా బ్యాడ్ న్యూస్ వచ్చి ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం ఈ లెవెల్ బ్రేక్ అయితే ఇమీడియట్గా మనకి ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ వరకు నా టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిన్న నేను చెప్పింది నిఫ్టీలో నాకు టార్గెట్ సెట్ అయినాయి, బ్యాంక్ నిఫ్టీలో కూడా టార్గెట్ సెట్ అయ్యడం జరిగింది. సో నేను ప్రజెంట్ అయితే కొద్ది గొప్ప ప్రాఫిట్లోనే ఉన్నానమాట. మీరు కూడా బాగా నేర్చుకోండి, ప్రాఫిట్లో రండి అని చెప్పి అల్లాని కోరుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ రకంగా ఉన్నాయి. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసేవాళ్ళైతే జాగ్రత్త ట్రేడర్స్ని ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.